హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా నిన్న సాటర్డే కదా, సో పొద్దున్నే లేచేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి. ఇంకా పాలు వేడైపోయాయి. ఇంకా దాంట్లోంచి కొన్ని పాలు తీసి అయితే టీ పెడుతున్నాను. యాక్చువల్లీ పాలు నేను స్టవ్ మీద పెట్టలేదండి, మా హస్బెండ్ పెట్టేశారు. ఇంకా తనైతే పొద్దున లేవగానే ఇంకా నేను ఎక్కడ లేట్ చేస్తాను అనేసి ముందే తనైతే స్టవ్ మీద పాలు పెట్టేస్తున్నారండి. ఈ మధ్యలో అయితే ఇంకా నేను పని చేసుకునే లోపు ఆ పాలు అయితే కాగుతున్నాయండి. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి అయితే ఇక్కడ ఒక సైడ్ టీ పెట్టేశాను, ఇంకొక సైడ్ అయితే బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా, అదైతే మరగబెట్టేశానండి. ఈ మధ్యలో అయితే అసలు పాలు కూడా తాగట్లేదండి మా బాబు అయితే, అసలు ఏం తినట్లేదు. ఇంతకుముందు కొన్ని పాలన్నా తాగేది, ఇప్పుడైతే పాలు కూడా సరిగా తాగట్లేదండి. ఫీవర్ వచ్చి ఇంకా అసలు మస్తు వీక్ అయిపోయాడు. మా పాప ఏమో కొంచెం కవర్ అయింది కానీ బాబుకి అయితే ఇంకా తగ్గట్లేదండి. ఇంక ఇక్కడైతే టీ అవ్వగానే మా హస్బెండ్కి అయితే కప్పులో పోసి ఇచ్చేసాను. తర్వాత అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అయితే మీకు ఒక మంచి స్టోరీ చెప్తానండి వీడియో మధ్యలో అయితే. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీకైతే ముందు చెప్తాను నేను ఒక మంచి స్టోరీ. సో ఇంక ఇక్కడైతే పల్లీలు అయితే వేసుకున్నానండి. గిన్నెలోకి అయితే పచ్చిమిర్చి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. అలాగే ఇందాక స్టవ్ మీద బాబుది పాల బాటిల్ పెట్టాను కదా, అదైతే మరిగిపోయిందండి. ఇంకా అది దించి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద అయితే తాగడానికి అయితే వేడి నీళ్ళు పెట్టానండి. ఇంకొక సైడ్ ఏమో ఇంకా రైస్ కడిగేస్తున్నాను. పాప అయితే ఈరోజు ఎందుకో స్కూల్కి వెళ్ళను అనేసి అంటుంది. కానీ మళ్ళీ ఈరోజు వెళ్ళకుంటే రేపు సండే, ఇంకా రేపు కూడా పంపించకుండా వరుసగా 2 days పోకుంటే ఇంకా మళ్ళీ మండే రోజు ఇంకా సతాయిస్తుంది అనేసి నెమ్మదిగా పంపిద్దామనేసి ఫిక్స్ అయ్యానండి. మొన్ననే 10 days వరుసగా వెళ్ళలేదు ఫీవర్ వచ్చి. ఇంక ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా 10 days ఇంటి దగ్గర ఉండేసరికి ఇక తనకు వెళ్ళాలనిపించట్లేదు స్కూల్కి అయితే. అందరూ వెళ్తున్నారని చెప్పినా కూడా ఇంకా నేను వెళ్ళను అనేసి మారం చేస్తుందండి. ఇంకా నెమ్మదిగా రెడీ చేసి అయితే ఎలానో అలా పంపించేసేయాలి. ఇక్కడైతే నిన్న రాగి పిండి నానబెట్టానండి దోశ చేద్దామనేసి. ఇంక ఎలా వస్తాయో ఏమో అని ఇదే టెన్షన్ అవుతుంది. సో ఆ రాగులేమో మెత్తగా మిక్సీ అవ్వలేదు. ఎంత గ్రైండ్ చేసినా కానీ మెత్తగా అయితే అవ్వలేదండి. ఇంకా దోశలు ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను. కొంచెం అయితే ఫస్ట్ పిండి తీసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి అయితే పక్కన పెట్టానండి. ఇంక ఇప్పుడే మా వాళ్ళు ఎవరు బ్రేక్ఫాస్ట్ తినడానికి రెడీగా లేరు. సో అందుకనేసి ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా నిన్న తీసుకొచ్చారు కదా మా హస్బెండ్ వెజిటేబుల్స్ అన్నీ, ఓన్లీ క్యాప్సికమే తీసుకొచ్చారండి. అంటే టమాటాలు తీసుకురాలేదు. క్యాప్సికమ్ టమాటా చేద్దాం అనుకున్నాను. టమాటాలు ఉంటే ఇంకా టమాటాలు లేకపోయేసరికి ఓన్లీ క్యాప్సికమ్ ఫ్రై చేద్దామనేసి అనుకుంటున్నానండి. ఈ 4 క్యాప్సికమే ఉన్నాయి. ఎంత తక్కువ అవుతుందో ఏమో కర్రీ అయితే. ఇంకా ఈ ఒక్క పూట మందమైనా సరిపోతుందిలే అన్నట్టుగా అయితే ఇంక ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇవైతే ఇంకా ఫ్రైడ్ రైస్లో కానీ లేకుంటే పాస్తా ఏదైనా చేసినప్పుడు యూజ్ అవుతాయి అన్నట్టుగా మా హస్బెండ్ కనిపిస్తే తీసుకొచ్చారంట. కానీ ఇంక ఇవి 2-3 రోజులు ఉన్నా కానీ పాడైపోతున్నాయి. ఇప్పుడైతే నాకు అవి ఏం చేసే అంత ఓపిక లేదండి. సో అందుకనేసి ఇంకా వీటిని కర్రీయే ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఇలా చేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, క్యాప్సికమ్ ముక్కలన్నీ చిన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టానండి. ఎన్ని తక్కువ ముక్కలు అయ్యాయో చూడండి. కానీ కర్రీ అయితే మాకు ఆఫ్టర్నూన్ వరకు సరిపోయిందండి అందరికీ. ఇంకా తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ పల్లీలు వేగిపోయాయి కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంకొక స్టవ్ మీద ఏమో ఇందాక వేడి నీళ్ళు పెట్టాను కదా, అవి దించేసి అదే స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి. ఇంక ఇక్కడ పల్లీలు అయితే చల్లారిపోయాయి, తీసి మిక్సీ జార్లోకి వేసుకొని అదే గిన్నెలోకి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. మళ్ళీ ఎక్కువ గిన్నెలు ఎందుకు వేసుకోవడం తోముకోవడం అన్నట్టుగా అదే గిన్నెలోకి అయితే మళ్ళీ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ అయినా ఆ గిన్నెలో ఉండిపోతుందండి, అది వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ అవ్వడం ఎందుకనేసి ఇంకా ఇలా చేస్తున్నాను. ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేస్తానండి. ఇంకా అవి తొందరగా ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం సాల్ట్ వేసాను. ఇంకా తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. నేను కొన్ని వీడియోస్లలో చూసాను, కొంతమంది వంటలలో అయితే వాళ్ళు అసలు అల్లం వెల్లుల్లి పేస్టే వేయరండి. నాకైతే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కర్రీ ప్రిపేర్ చేస్తే అది టేస్టీగానే అనిపించదు. ఇంకా అలా మనకు అలవాటు అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ తినడం అనేది, అది లేకుండా కర్రీ చేస్తే అసలు టేస్టే అనిపించదు. ఇంకా వాళ్ళకు అది లేకుండా తినడం అలా అలవాటు అయిందేమో అనిపించింది నాకైతే. ఇంకా మా మమ్మీ అయితే అలాంటి వీడియోలు చూసినప్పుడు అదేం వంటలు అవేం బాగుంటాయి, అల్లం వెల్లుల్లి లేకుండా అసలు వంట చేస్తే ఏం బాగుంటుంది అనేసి అంటూ ఉంటుందండి. ఇంకా మనకైతే ఇలా అలవాటు అయిపోయింది మమ్మీ, వాళ్ళకి అలా అలవాటు అయిపోయినట్టుంది అనేసి అంటాను నేనైతే. ఇంక ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేశానండి. తర్వాత అయితే ఒక సైడ్ అన్నం అయిపోతుంది, ఇంకొక సైడ్ అయితే కర్రీ కూడా అయిందండి. ఇంకా ఈ కర్రీ అయినాక దించేసి ఇదే స్టవ్ మీద అయితే దోశలు వేస్తాను.
ఇక నాకెందుకో మొన్నటి నుండి చెవులు గడలు పడ్డాయండి. అసలు ఏం మాట్లాడినా రీసౌండ్ లాగా వస్తుంది. ఇంక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నాకు అదే డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. నాది నాకే నచ్చట్లేదు. ఎందుకో చెవులు బాగా గిల్లు పట్టినట్టున్నాయండి. ఇంకా డెలివరీ టైంలో చెవులలో దూదులు పెట్టుకోకుంటే అలా అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. మొన్న ఒక డాక్టర్ ఏమో అలా పెట్టుకోకుండా ఏం కాదనేసి వీడియోలో చెప్పారండి. మా హస్బెండ్ ఆ వీడియో చూసి కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి కూడా నమ్మాలి, ప్రతిదీ డాక్టర్లు చెప్పేదే కరెక్ట్గా ఉండదు అనేసి మా హస్బెండ్ అంటున్నారు. ఇంకా అవి పెట్టుకోవడం చెవులో అంటే దూదులు పెట్టుకోకపోవడం వల్లనే నీకు చెవులు గిల్లు పట్టినట్టున్నాయి అనేసి అంటున్నారు. సో ఇంకా చూడాలండి దేనివల్ల అయిందో కానీ, ఇంకా అవి ఎప్పుడు పోతాయో ఏమో, అదొక పెద్ద డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా అయిపోగానే దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. రాగి దోశలు టేస్ట్ అయితే సూపర్ వచ్చాయండి. కాకుంటే ఏంటంటే ఈ ప్యాన్ కొంచెం హీట్ ఎక్కువ ఉన్నా కానీ దోశ సరిగా రావట్లేదు. ఎప్పటికప్పుడు హీట్ సెట్ చేసుకుంటూ ఈ దోశలు అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే ఫస్ట్ మా హస్బెండ్కి మా పాపకి అయితే దోశలు వేసి ఇస్తున్నాను. ఇక్కడ ఈ దోశ చూడండి, ప్యాన్ అయితే ఫుల్గా వేడైపోయింది. వేడైపోయి ఈ దోశ అయితే సరిగా రాలేదండి. ఇంకా నెక్స్ట్ అయితే ప్యాన్ అంటే స్టవ్ ఆఫ్ చేశాను. ఆ దోశ తీసాక ఆఫ్ చేసి కొద్దిసేపు ఉంచేసి మళ్ళీ ఈ దోశ వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ దోశ అయితే. నాకైతే టేస్ట్ కూడా బాగా నచ్చాయండి రాగి దోశలు అయితే. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చేశాకైతే ఇంక ఇక్కడ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి నేనైతే. ఈరోజు ఎందుకో కరెంట్ పోయింది. మామూలుగా సెకండ్ సాటర్డే రోజు పోతుంది కరెంట్, కానీ ఈరోజు అయితే పొద్దున్నే పోయింది. మొన్న సెకండ్ సాటర్డే రోజు తీసేయలేదు, దాని వంతుకు నిన్న తీసేసినట్టున్నారు. సో ఇంకా పాప అయితే వెళ్ళిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ చేశాకైతే బాక్స్ అదంతా ప్యాక్ చేశాను, కానీ ఇంకా మీకు వీడియో ఏం చూపించలేదు. ఇంకా వీడియో ఎడిటింగ్ అదంతా చేసుకున్నాను ఆఫ్టర్నూన్ టైంలో అయితే. ఇంకా కరెంట్ వచ్చే వరకు అంత బోర్గానే అనిపించిందండి. ఇంకా వ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు, బట్టలు కూడా మిషన్లో వేయలేదు. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పాలు కాగబెట్టి ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నానండి. పొద్దున్న నుండి బోళ్ళు కూడా ఏం తోమలేదు, ఆ బోళ్ళన్నీ అలానే ఉండిపోయాయండి. ఇంకా ఈ బోళ్ళు తోముకుంటూ మీకు ఇందాక ఒక స్టోరీ చెప్తా అన్నాను కదా, దాని గురించి అయితే చెప్తానండి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్నండి, కాలేజ్ హాస్టలే. ఇంకా మేమందరం ఫ్రెండ్స్ ఒక 10-15 మంది కలిసి ఉండేవాళ్ళం. మాకు ఆపోజిట్లో ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు వేరే వాళ్ళు ఉండేవాళ్ళండి. అయితే మాకు ఒక జూనియర్ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయ్యి ఇంకా అక్క అక్క అనుకుంటూ మా దగ్గరికి రావడం, మా ఫ్రెండ్స్కి ఆయిల్ పెట్టడం జుట్టుకి అలా చేసేదండి. నేను ఎప్పుడు పెట్టించుకోలేదు. ఇంకా ఆ అమ్మాయి ఎందుకు అతి వినయంగా ఉన్నది, నాకు ఫస్ట్ నుంచి డౌట్ కొట్టింది, మరీ ఇంత అతి వినయం ప్రదర్శిస్తుంది ఏంటని. ఇంకా మా ఫ్రెండ్స్ మా ఎదురుగా ఇంకో వేరే వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళకైతే ఫుల్గా క్లోజ్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళు తను రావే పోవే అనుకోవడం కూడా స్టార్ట్ చేశారు ఒక జూనియర్ అమ్మాయితోటి. ఇంకా ఫుల్ క్లోజ్ అయిపోయారు. మా క్లాస్ అంటే మా సీనియర్ అమ్మాయే ఆ జూనియర్ అమ్మాయికి గోల్డ్ చైన్ ఇచ్చిందండి. అంటే అక్క వేసుకుంటా ఇవ్వవా అంటే ఇంక ఇచ్చిందట. మా ఫ్రెండ్ కూడా గుడ్డిగా నమ్మేసింది, అంటే అంత క్లోజ్ అయిపోయింది లేండి ఆ అమ్మాయి. ఇంకా గుడ్డిగా నమ్మేసి తన చైన్ ఆమెకి ఇచ్చేసిందండి. ఆ అమ్మాయికి ఇచ్చాక ఒకరోజు అలానే ఉంచింది. ఆ రోజు బాగానే ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే నెక్స్ట్ డే కాలేజీ నుండి హాస్టల్కి వెళ్ళాలంటే మాకు మధ్యలో కొంచెం దూరం ఉంటుందండి, వేరే క్యాంపస్లో 2 క్యాంపస్లు వేరు కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా మధ్యలో వార్డెన్ మేడమ్స్ కూడా ఉంటారు, మనకు బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదండి. ఇంకా మనం కాలేజీకి వెళ్ళామంటే మళ్ళీ హాస్టల్కి వచ్చేటట్టే ఉంటుంది, మధ్యలో అట్లా ఉంటుంది సెక్యూరిటీ అయితే. ఇంకా ఆ అమ్మాయి ఎలా తప్పించుకొని పోయిందో ఏంటో అర్థం కాలేదు, కానీ ఇంకా బయటకైతే వెళ్ళిపోయిందండి. ఇంకా వెళ్ళింది వాళ్ళ ఒక ఆటో అతన్ని మాట్లాడుకుందంట. ఆ చైను మామూలుగా ఇట్లా బంగారం తాకట్టు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఆటో అతనికే అడిగితే అతను చెప్పాడంట. ఆటో అతనికి 1000-1500 ఇచ్చిందట అండి ఆ అమ్మాయి. ఇచ్చి ఇంకా ఆ గోల్డ్ తాకట్టు పెట్టే దగ్గరికి వెళ్ళి ఆ చైన్ అయితే అక్కడ తాకట్టు పెట్టేసింది. ఆ సీనియర్ అమ్మాయి చైన్ అండి అదైతే. అంటే ఆ అమ్మాయికి ఎంత డేరో చూడండి. ఇంకా ఆ చైన్ అయితే అలా తాకట్టు పెట్టేసింది. పెట్టేసి డబ్బులు వస్తాయి కదా, ఇంకా ఆ డబ్బులతోటి వాళ్ళ లవర్కి ఫోన్ కొనిచ్చిందంట 10,000 ఏమో పెట్టి. ఇంకా ఇదైతే 2016లో జరిగిందండి ఇన్సిడెంట్. 15-16 అంత గుర్తులేదు. ఇంకా అప్పుడు ఆ రోజుల్లోనే ఆ అమ్మాయి అంత షార్ప్గా ఉన్నది. ఇంకా తర్వాత ఏం తెలియనట్టు మళ్ళీ కాలేజీకి అయితే వచ్చిందండి. కొన్ని డబ్బులు అయితే ఆ అమ్మాయి దగ్గర పెట్టుకుంది. ఇంకా మళ్ళీ అదే ఆటో డ్రైవర్ని పట్టుకొని కాలేజ్ దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా వచ్చాకైతే డ్రామాలు ఆడడం స్టార్ట్ చేసిందండి. నేను కాలేజ్ నుంచి వస్తుంటే మధ్యలో చైన్ ఎక్కడనో పోయింది అనేసి ఇంకా ఈ మా సీనియర్ అమ్మాయికి అయితే చెప్పేసింది, అక్క పోయింది అని. ఇంకా ఏడ్చుకుంటూ చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంకా చెప్పేసరికి ఈమెకు చాలా భయం వేసింది. ఇంకా చైన్ అంటే చెప్పండి గోల్డ్ చైన్, ఎవరికైనా భయం ఉంటుంది కదా. సో ఇంకా ఆ అమ్మాయికి ఎక్కడ పోయింది అని అంటే కాలేజ్ నుండి హాస్టల్కి వస్తుంటే మధ్యలోనే పోయిందని ఇంకా ఆ అమ్మాయి చెప్పింది. ఆ మధ్య వరకు ఇంకా అందరు కలిసి ఒకటే వెతకడం అండి. ఇంకెక్కడ వెతికితే ఏంటి చెప్పండి, అది ఎక్కడో పోయింది, ఇక్కడ ఎందుకు దొరుకుతుంది. ఇంకా ఫుల్గా వెతికారండి, అసలు ఎక్కడ దొరకలేదు.
ఇంకా లాస్ట్కి ఆ అమ్మాయి మీద డౌట్ వచ్చిందండి. ఇంకా డౌట్ వచ్చి ఆ అమ్మాయిని గట్టిగా అడిగేసరికి ఇంకా ఆ అమ్మాయి ఇంకో సీనియర్ అక్క ఉంటుంది, ఆ అక్క ఆ అమ్మాయిని కొట్టింది. ఇంకా లాస్ట్కు అసలు ఏం చేసావు చెప్పు చెప్పు అంటే ఇంకా అప్పుడు ఆ అమ్మాయి నిజమంతా బయట పెట్టిందండి. ఇంకా మేడం వాళ్ళు ఉండి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. సో వాళ్ళ పేరెంట్స్ అయితే అందరి ముందు వాళ్ళ పరువు పోయినట్టు అయిందండి. ఇంకా ఎవరి కూతురైనా అలా చేస్తే వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ చూస్తేనైతే మస్తు బాధ అనిపించిందండి. మొహం అంతా చిన్నగా చేసుకున్నారు వాళ్ళైతే. అంటే వాళ్ళ కూతురు అలా అని తెలిస్తే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. వాళ్ళేమో నమ్మకంతో చదువుకుంటుందని హాస్టల్కి పంపిస్తే ఈ అమ్మాయి ఏమో హాస్టల్కి వచ్చి ఇంకా ఇలాంటి పనులు చేసిందండి. ఇంకా లాస్ట్కు ఆ అమ్మాయి అయితే మొత్తం జరిగింది చెప్తే ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎటు గతి లేక ఇంకా ఆ డబ్బులు వాళ్ళ పేరెంట్సే కట్టి ఆ చైన్ తీసుకొచ్చి ఇంకా మా క్లాస్ అమ్మాయి అంటే మా బ్యాచ్ అమ్మాయికి అయితే ఇచ్చారండి. ఇంకా ఆ అమ్మాయిని అయితే హాస్టల్లో నుంచి కూడా ఇంటికి పంపించేశారు. ఇలా జరిగిందండి స్టోరీ అయితే. ఇంకా మీరు ఎవరైనా స్ట్రేంజర్స్ తోటి ఉండేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అతి వినయం ప్రదర్శించినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఇదైతే మాకు అసలు అప్పుడు ఆ టైంలో అయితే ఎంత హడలు పుట్టించిందంటే చైన్ పోవడం ఏంటి అది ఇదని. తర్వాత ఆ అమ్మాయి గురించి తెలిసి అయితే షాక్ అయ్యామండి మేము. ఆ అమ్మాయి అయితే చూడడానికి ఎంత అమాయకంగా ఎంత ఇదిగా నటించేదో మొత్తానికైతే ఇంకా అలా అయిపోయిందండి. ఇంకా తను దొరకకపోతే మాత్రం ఇంకా చైన్ నిజంగానే ఆ రోడ్డు మీదే పడిపోయింది అనేసి అనుకునేవాళ్ళం. ఇంకా మా సీనియర్ అక్క ఒక ఆమె ఇంకా ఆమెకు డౌట్ వచ్చి లాస్ట్కు గట్టిగా ఒక్కటి బీకిందండి. ఒక్కటి బీకితే ఇంకా నిజమంతా బయట పెట్టేసింది. ఇంక ఈ స్టోరీ చెప్పుకుంటూనే బోలన్నీ తోమేశాను కదా. సో మీ లైఫ్లో ఏమైనా రియల్ లైఫ్లో ఇలాంటివి జరిగాయో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఎవరైనా కాలేజ్లో ఉండే అమ్మాయిలు కానీ హాస్టల్లో ఉండే అమ్మాయిలు కానీ స్టోరీ విని అయితే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మనకైతే మన చుట్టూనే ఉంటారు, ఇంకా వాళ్ళు మనకు తెలియదు. సో మీరే జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఈవినింగ్ టైంలో ఏం వంట చేయాలంటే ఇంకా ఏం తినబుద్ధి అవ్వట్లేదు, చికెన్ తీసుకొస్తా అనేసి అన్నారండి. ఇంకా తను బయటికి వెళ్ళి అయితే చికెన్ తీసుకొచ్చారు. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. బాబు కోసం ఏమో చికెన్ సూప్ చేస్తున్నానండి. ఇంకా చికెన్ సూప్ ఏం లేదు, వాష్ చేసుకున్న చికెన్లో అయితే కొన్ని వాటరు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం సాల్టు, కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి, కొంచెం కొత్తిమీర ఇంకా వేసుకొని దీన్ని అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా ఇంకా సూపు అంటే మామూలుగా అది ఉంటుంది కదా, మనం ఎంత వాటర్ పోసామో ఆ వాటర్ మొత్తం ఒక 25%కి వచ్చే వరకు అయితే మరిగించుకోవాలండి. దాన్ని డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వడమే బాగుంటుందండి. టేస్ట్ అయితే గొంతు నొప్పి అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఇంకా అదైతే స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకొక సైడ్ ఏమో చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. సో ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చేశాను కదా పొద్దున, ఆ కర్రీ అయితే అయిపోయింది పొద్దున్నే. ఇప్పుడు ఈవినింగ్ టైంలో నేను క్యాజువల్గా అడిగానండి ఏం వంట చేయమంటారని మా హస్బెండ్ అయితే. ఇంకా తానేమో అబ్బా నాకు ఏం తినబుద్ధి అవ్వట్లేదు, కొంచెం చికెన్ తీసుకొచ్చుకుంటాను చేసి చపాతీలు చేయనేసి అన్నారండి. ఇంకా చపాతీలు చేస్తా అనేసి ఫస్ట్ అన్నాను కానీ తర్వాత నాకు ఓపిక లేదు. పొద్దుటి రాగి పిండి ఉంది కదా, అవి దోశలు వేసిస్తాను, చికెన్ దోశలు పెట్టుకొని తినే అనేసి అన్నాను. సరే ఓకేలే ఏదో ఒకటి చెయ్యి అనేసి అన్నారండి. ఇక్కడైతే చికెన్ తీసుకొచ్చారు, కొంచెం క్వాంటిటీ అండి, ఓన్లీ నైట్ మందమే, మళ్ళీ రేపు సండే మేము తినము. సో అందుకనేసి కొంచెమే తీసుకొచ్చారు. ఇంకా అప్పటికప్పుడు అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. మా హస్బెండ్ ఏమో బాబును హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. సో ఈరోజు మళ్ళీ టెస్టులు చేయించాము. సో అన్నీ నార్మల్ వచ్చాయి కానీ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఇంకా కొంచెం తగ్గాలండి. ఇంకా అదొకసారి చూపించి చేతికి క్యాన్యుల్ పెట్టించాము కదా, అది తీస్తా అనేసి అయితే తీసుకెళ్ళాడండి. ఇంకా నేనేమో మా బాబు లేడు కదా అనేసి ఫాస్ట్గా వంట చేసేసుకుంటున్నాను. ఇంకా బయట నుండి అయితే అందరు పిల్లలు మా ఇంట్లోకి అయితే వచ్చారండి ఆడుకోవడానికైతే. కాసేపు ఆడుకున్నాకైతే మళ్ళీ అందరూ బయటికి వెళ్ళారు. ఇంకా వాళ్ళతో పాటు పాప కూడా వెళ్ళిందండి. ఈ ఇంట్లో అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నాకు ఏదైనా పని చేసుకుంటుంటే చిన్న సౌండ్ వచ్చినా భయం వేస్తూ ఉంటుందండి. అటు ఇటు చూసుకుంటూ వంట చేసుకుంటున్నాను. పెద్ద నైట్ కూడా ఏం కాదు, 7 అలా అవుతుంది కానీ ఏంటో అంత సైలెంట్గా ఉంటే నాకు ఒక రకమైన భయం వేస్తూ ఉంటుంది. చిన్న సౌండ్ అయినా ఇంకెవరైనా వస్తున్నారేమో అనేసి. సో అందుకనేసి ఇంకా మెస్ డోర్కి కూడా గొల్లెం పెట్టుకొని ఇంకా వంట అయితే చేసేస్తున్నానండి. చాలా సింపుల్గా చేశాను చికెన్ కర్రీ అయితే, కానీ బాగా వచ్చిందండి. రాగి దోశకు చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే బాగుందండి. ఇంకా నేను చెప్పిన స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో రోజుకొక స్టోరీ అయితే చెప్తా అని చెప్పాను కదా, సో ఈరోజు అయితే ఈ స్టోరీ గుర్తొచ్చిందండి. సో అందుకనేసి ఇది చెప్పాను. ఇంకా ఆ అమ్మాయి అయితే చైన్ పోయింది కదా, వాళ్ళ పేరెంట్స్ వచ్చి అయితే ఇంకా ఒకటే తిట్టడం అండి, నువ్వు అలా ఎలా ఇస్తావని. మేము కూడా తిట్టామండి, ఇంత ఈ కాలంలో అంత ఎడ్డితనంగా ఉంటే పనిచేయదు కదండి. మన గోల్డ్ అనేది ఇంకా మన పేరెంట్స్ మన మీద నమ్మకంతో అంటే కాలేజీకి కూడా పెట్టి పంపిస్తారు కదా, మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని అయితే.
సో కానీ ఇంకా ఆ అమ్మాయి బాగా నమ్మి మళ్ళీ సేమ్ క్లాస్ అమ్మాయి కూడా కాదండి, జూనియర్ అమ్మాయికి అయితే ఇచ్చేసింది. అంటే తను మళ్ళీ పెట్టుకొని ఇస్తుందేమో అనేసి అనుకున్నట్టుంది. కానీ ఆ అమ్మాయి అలా చేస్తుందని ఎవరు అనుకోరు కదండి. అసలు మేమే షాక్ అయ్యాము ఇంకా ఆ అమ్మాయి తర్వాత అలా చేసిందని తెలిసి. సో కాలేజ్ నుంచి అయితే మొత్తానికి ఆ అమ్మాయిని తీసేశారండి. చూసారు కదా చిన్న తప్పు వల్ల ఇక ఎంత జరిగిపోయిందో. ఇక్కడైతే చికెన్ సూప్ రెడీ అయిపోయిందండి. ఇంకా దాన్ని అయితే మా బాబుకి ఇద్దామని తీసుకెళ్తున్నాను. కొంచెం గోరువెచ్చగానే తాపిస్తే వాళ్ళైతే ఇష్టంగా తాగుతారండి. ఇంకా మా బాబు ఈ మధ్యలో అసలు ఏం తినట్లేదని చెప్పాను కదా, ఇదైతే మంచిగానే తాగాడండి. ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా దీంట్లో అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఎక్కువ సూప్ కూడా పోయలేదు, మళ్ళీ ఎక్కువ సూప్ పోసినా కానీ అది వేస్ట్గా పడేయడమే అవుతుందనేసి కొంచెం దగ్గరికి అయ్యేటట్టు అయితే ఉడికించాను సూప్ మొత్తాన్ని అయితే. ఇంకా కర్రీ అయితే దించి పక్కన పెట్టేసి ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. సో రాగి దోశలు అయితే ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను కానీ బాగా వచ్చాయండి రాగి దోశలు. నాకైతే టేస్ట్ బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం మీకు క్వాంటిటీ చెప్తాను ఏది ఎంత తీసుకున్నాను అనేసి. మొన్ననే చూపిద్దాం అనుకున్నాను కానీ మొన్న నేను సడన్గా నానబెట్టేశాను. అసలు అవి ఎలా వస్తాయో ఏమో నాకే తెలియనప్పుడు మీకు చూపించి కూడా వేస్ట్ కదా, సో అందుకనేసి చూపించలేదండి. ఈసారి అయితే బాగా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలో. నాకైతే బాగా నచ్చాయండి ఈ రాగి దోశలు అయితే. ఇంక ఇప్పుడైతే ఎక్కువ పని ఏం లేదండి, బట్టలు ఇట్లా వాషింగ్ మిషన్లో ఏం వేయలేదు కదా, సో మడత పెట్టే పని కూడా ఏం లేదు. ఇంకా ఈ దోశలు వేసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని తినేయడమే అండి. ఇంకా నేను మా హస్బెండ్కి ఫస్ట్ వేసి ఇచ్చాను, తను తినేంతసేపు పిల్లలు సైలెంట్గా ఉన్నారండి. ఇంకా నేను తినేటప్పుడు అయితే మా బాబు ఏడుపు స్టార్ట్ చేశాడు. మా హస్బెండ్ ఏమో బయటికి తీసుకొని వెళ్ళాడు, కొద్దిసేపు ఎత్తుకొని అలా తిరుగుతా వాకింగ్ చేస్తా అనేసి. మా బాబు అయితే ఇంకా బయటికి వెళ్ళినా కానీ ఊరుకోలేదండి, మళ్ళీ ఏడుస్తూనే ఉంటే ఇంక ఇంట్లోకి తీసుకొచ్చాడు. సో బాబును ఒళ్ళో పడుకోబెట్టుకొని తినేసానండి. ప్రశాంతంగా తిందాం అనుకున్నప్పుడే ఇలా ఏడుస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అలానే జరుగుతుంది కదా, దాన్నే మనం ప్రశాంతంగా ఊహించుకొని తినేసేయాలనుకున్నాను నేనైతే. ఇక్కడైతే ఈ దోశలన్నీ వేసాక తిన్నాకైతే కొద్దిసేపు పిల్లలతోనే టైం స్పెండ్ చేశానండి. ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. వాళ్ళు పడుకున్నాకైతే ఇంకా హాల్లో కొన్ని బొమ్మలు అవన్నీ ఉంటే సర్దేసి ఇంకా కిచెన్లోకి వచ్చానండి. కిచెన్లోకి వచ్చి ఇంక ఈ బౌల్ అన్నీ తోమేశాను. మళ్ళీ రేపు సండే, సో నాన్ వెజ్ ఏం లేకుండా మొత్తం అయితే తోమేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత వెళ్ళి పడుకున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.